బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఎందుకయ్యా ఇన్ని ఇడుములు పడతారు? ఒక్క క్షణంలో హస్తినాపురానికి వెళ్ళి మీ శత్రువులైన ధార్తరాష్ట్రుల్ని పీనుగు పెంటలు చేస్తాను, మీకు పట్టాభిషేకం చేస్తానన్నారు. మేము పౌరుష పరాక్రమాలు ఉన్నవాళ్ళమే, మీ అండదండలుండగా మాకేమి లోటు స్వామి హనుమ, మీరు మాకు అన్నగారు కాబట్టి మీ ఆశీర్వచనం చాలు. మేము మా పరాక్రమంతో శత్రువుల్ని సంహరించి రాజ్యాన్ని చేపడతాం, మీ ఆశీర్వచనం మాకు ఉంచండి అన్నారు. చాలా సంతోషించారు. మీ పౌరుష పరాక్రమాలు ఏమిటో చూడాలని నాకు కోరికగా ఉంది మీరు శత్రువుల్ని సంహరిస్తున్నటువంటి వేళలో. కాబట్టి కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమవుతున్నప్పుడు ఒక్కసారి నన్ను స్మరించండి. నేను మీలో ప్రధాన వీరుడైనటువంటి అర్జునుడి యొక్క రథ పతాకం మీదకి వచ్చి కూర్చుంటాను. కూర్చుని మీరు చేసేటటువంటి యుద్ధాన్నంతటినీ పరిశీలిస్తానన్నారు. హనుమ మంగళప్రదుడు. హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ మంగళం జరుగుతుంది. హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ శుభం జరుగుతుంది. హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ఈశ్వరుడి యొక్క కృప ఉంటుంది. మహానుభావుడు వచ్చి అర్జునుడి యొక్క రథ పతాకం మీద కూర్చున్నారు కాబట్టే పాండవులు గెలవడానికి అవకాశం ఏర్పడడానికి ఉన్నటువంటి కారణాల్లో ఒక బలమైన కారణమైంది. అంతటి మహానుభావుడు భీమసేనుడు అడిగాడా, అయ్యా మీరు వచ్చి మా తమ్ముడు అర్జునుడి యొక్క రథ పతాకం మీద వేయించేసి ఉండండి అని అడగలేదు. అడిగాడా మీరు మా శత్రువుల్ని పరిమార్చండి అని అడగలేదు. అడగకుండా నేను వచ్చి అర్జునుడి యొక్క రథపతాకం మీద కూర్చుంటాను అన్నారు. ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ ధర్మానురక్తి ఉంటుందో, ఎక్కడ ఈశ్వర భక్తి ఉంటుందో అక్కడక్కడ పిలవవలసినటువంటి అవసరం లేకుండా స్వామి హనుమ బయలుదేరి వస్తూ ఉంటారు. అసలు హనుమ లేకపోతే ఉపద్రవము గడవదు. నేను అందుకే మీతో మొట్టమొదట్లోనే మనవి చేయడానికి కారణం అదే. ప్రతిరోజు ఒక్కసారి సంధ్యాకాలంలో ఆకాశాన్ని దర్శనం చేసి నమస్కరించినటువంటి వాడికి ఉపద్రవములు తొలగి ఎలా మంగళాన్ని పొందుతాడో అలాగే ప్రతిరోజు ఒక్కసారి స్వామి హనుమ వంక చూసి నమస్కారం చేసినటువంటి వాడు ఉపద్రవముల నుండి గట్టెక్కుతాడు. అది ఎంత మహోపద్రవం అవనివ్వండి, గట్టెక్కడానికి స్వామి హనుమ కారణమవుతారు. ఆయన గట్టెక్కిస్తారు. ఆయన యొక్క శక్తి అటువంటిది. మీకు నేను రామాయణంలోంచే ఈ మాట అన్నందుకు ఒక సందర్భాన్ని నిరూపణం చేస్తాను. రామాయణంలో రామరావణ యుద్ధం అయిపోయింది. రావణాసురుడు మరణించాడు. సీతారాములకు పట్టాభిషేకం అయిపోయింది. రామచంద్రమూర్తి సంతోషంగా పరిపాలన చేస్తున్నారు. అగస్త్యాది మహర్షులు ఒకసారి అయోధ్యానగరానికి విజయం చేసి రామదర్శనాన్ని అపేక్షించారు. రాముడు వారిని లోపలికి ప్రవేశపెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించి ఉచితాసనముల మీద కూర్చోపెట్టి ఒక ప్రశ్న వేశాడు. రావణాసురుడు అంతటి అరివీర భయంకరుడు ఎలా కాగలిగాడు అని అడిగాడు. అడిగితే అగస్త్య మహర్షి ఒక మాట చెప్పారు. రామ, నిజానికి రావణాసురుడు కాదు అంత శక్తివంతుడు. రావణాసురుడి కన్నా శక్తివంతుడు, రావణాసురుడి కన్నా కొన్ని కోట్ల రెట్ల ప్రమాదకారి పరమ భయంకరుడు ఇంద్రజిత్. ఆ ఇంద్రజిత్తు మరణించడం రామాయణంలో పెద్ద మలుపు. వాడు దైవవశం చేత, అదృష్టవశం చేత, మీ పరాక్రమం చేత మడిసిపోయాడు రామ అన్నారు. ఏమిటా ఇంద్రజిత్ విశేషం నాకు చెప్పవలసింది అని అడిగారు రామచంద్రమూర్తి. అప్పుడు చెప్పారు అగస్త్య మహర్షి. చాలా చిన్న వయస్సులో కృష్ణాజినం కట్టుకుని యజ్ఞోపవీతం వేసుకుని శిఖతో ఉండగా అంత చిన్న వయస్సులో 7 యజ్ఞాలు చేశాడు. అవి ఒకటి కాదు, అశ్వమేధము, వాజపేయము, పౌండరీకము ఇటువంటివి 7 పూర్తి చేశాడు. 7వది మహేశ్వర ప్రీతి కొరకు చేశాడు. 7 యజ్ఞములు అనితర సాధ్యమైన రీతిలో పూర్తి చేసి అంత బంగారం దానం చేశాడు. చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలని అడిగాడు. నాకు తామసీ విద్య కావాలన్నాడు. తామసీ అంటే ఆ వ్యక్తి యుద్ధానికి బయలుదేరితే చీకట్లు సృష్టిస్తాడు. కటిక చీకటి అయిపోతుంది. ఆ కటిక చీకట్లో ఆ వ్యక్తి ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. ఆయన యొక్క నిలబడిన ప్రదేశం ఎవరికీ గుర్తించడానికి యోగ్యంగా ఉండదు, ఎవరికీ తెలియడు. ఆ చీకట్లో ఉంటాడు. రథం కూడా దివ్యరథం ఉంటుంది. అది ఈశ్వర ప్రసాదంగా వచ్చిన దివ్యరథం. దాని గుర్రాలు అంతే, అక్షయబాణ తుణీరాలు అంతే. అందులో ఉండి చీకట్లోంచి మేఘముల చాటు నుంచి బాణాలు విడిచిపెడతాడు.
ఎంతమందినైనా పడగొడతాడు. అసలు బాణం ఎక్కువ పెట్టడానికి ఎక్కడున్నాడో తెలియదు ఎవరికి. అటువంటి గుర్రాన్ని, అటువంటి గుర్రాల్ని, అటువంటి రథాన్ని, అటువంటి అక్షయబాణ తూణీరాల్ని, తామసీ విద్యని పొందాడు. పొంది రావణాసురుని యొక్క ఆశీర్వచనాన్ని పొందాడు. ఒకప్పుడు రావణాసురుడు స్వర్గలోకం మీదకి దండయాత్ర చేసి దేవేంద్రుడితో యుద్ధం చేశాడు. దేవేంద్రుణ్ణి ఇంకా గెలవలేదు, కానీ బడలిపోయాడు. ఆ బడలిపోయి ఉన్నప్పుడు బయలుదేరి వచ్చాడు ఇంద్రజిత్తు. తనకున్నటువంటి తామసీ విద్యని ఆవిష్కరించాడు. వెంటనే ఇంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేశాడు. రథంలో పెట్టుకుని రావణుడి దగ్గరికి వచ్చారు. నాన్నగారు యుద్ధం అయిపోయింది, ఇంద్రుణ్ణి బంధించేశాను, పదండి అంతఃపురానికన్నాడు. తెల్లబోయాడు రావణాసురుడు. ఇంతటి అరివీర భయంకరుణ్ణి, ఇంతటి తపశ్శాలిని నేను ఓడించలేదు, వీడు గెలిచేశాడు ఇంద్రజిత్తు ఆ ఇంద్రుణ్ణి. ఇంద్రుణ్ణి బంధించి లంకాపురానికి తీసుకొచ్చి అంతఃపురంలో కారాగారంలో ఉంచాడు. ఇప్పుడు పులశ్చ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ ఇద్దరూ బయలుదేరి వచ్చారు. ఇంద్రుణ్ణి బంధించడం మర్యాద కాదయా, విడిచిపెట్టు. కానీ ఇంద్రుణ్ణి గెలిచిన వాడివి కాబట్టి ఇక నుంచి నిన్ను మేఘనాథుడని పిలవరు, ఇంద్రజిత్ అని పిలుస్తారు. ఆయన అన్నాడు, ఇంద్రుణ్ణి విడిచిపెడతాను, కానీ నాకు మరణం లేకుండా వరమిమ్మన్నాడు. అసలే అంత భయంకరమైనటువంటి తామసీ విద్య చేతిలో ఉన్నవాడు, ఈశ్వరానుగ్రహ సంపన్నుడు, ధర్మమును విడిచిపెట్టినవాడు, ఏ ప్రమాదం తెస్తాడోనని బ్రహ్మగారు అన్నారు. అలా చిరంజీవిత్వాన్ని ఇవ్వడం కుదరదు. ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోవలసిందే. అందుకే ఇది మర్త్యలోకము అని పిలవబడుతుంది. కాబట్టి శరీరం విడిచిపెట్టాలి. కానీ ఇంద్రుణ్ణి గెలవడం కన్నా గొప్పతనం లోకంలో ఎక్కడుంది? నిన్ను నేను నా నోటితో ఇంద్రజిత్ అని పిలుస్తున్నాను. అప్పుడు ఇంద్రజిత్ అన్నాడు, అయితే పోనీ ఒక వరం ఇవ్వండి. నేను ప్రతిరోజు నికుంభిలకి హోమం చేస్తాను. లంకాపట్టణంలో ఉండేటటువంటి దేవత, ఆవిడికి హోమం చేసినప్పుడు చాలా ఉగ్రమైన హోమం చేస్తాడు. నెత్తురు అందులో పోసి నల్లమేకని పళ్ళతో పట్టి పీకుతాడు, పీకి హవ్యం ఇస్తాడు. అటువంటి హోమం చేస్తాను. హోమం పూర్తి చేసి రథం ఎక్కితే ఇక నన్ను ఓడించగలిగిన వాడు 3 లోకముల యందు ఉండకూడదు. తథాస్తు వరమిచ్చాడు. అందుకే ఇంద్రజిత్తుని ఎవరూ నిగ్రహించలేరు. అటువంటి ఇంద్రజిత్ రామాయణంలో ఏ కారణానికి పడిపోయాడో తెలుసా? అసలు మీరు యుద్ధకాండ చదివితే రామాయణం ఇంతకుముందు ఎప్పుడూ చదవలేదు, ఇదే మొట్టమొదటిసారి. అసలు రామకథ ఏమిటో తెలియదు అనుకోండి, ఉద్విగ్నతతో వెంట్రుకలు నిక్కపొడుచుకుంటే అసలు ఏమవుతుందని. రామరావణ యుద్ధం కన్నా ఇంద్రజిత్ యుద్ధం అలా ఉంటుంది యథార్థానికి. వాడు బ్రహ్మాస్త్రం వేసి బంధించాడు రామలక్ష్మణంలో. ఒకసారి మాయాసీతని తీసుకొచ్చాడు రథంలో. హనుమ అంతటి వారు నమ్మేశారు నిజంగా సీతని. ఎందుకంటే అశోకవనంలో హనుమ దర్శనం చేసినప్పుడు కృషీభూతయి సీతమ్మ ఎలా ఉంటుందో అటువంటి సీతమ్మని మాయాసీతని సృష్టించాడు. సృష్టించి ఆవిడ్ని కర్ర పెట్టి కొడుతూ తీసుకొచ్చాడు. ఆవిడ అరుస్తుంటే ఆ బాధ చూసి యుద్ధం చేస్తున్న వానరులందరూ తెల్లబోయి ఆగిపోయారు. హనుమ అంతటి వారు దుర్మార్గుడా, కులకాంతని కొడుతున్నావు, నాశనం అయిపోతావురా అన్నారు. కొట్టడం ఏమిటి? ఈమె కొరకు కదా మీరు యుద్ధానికి వచ్చారు, ఈమె మీకు దక్కకుండా చేస్తానని ఖడ్గం తీసి కంఠం నరికించాడు. సీతమ్మ మరణించిందనుకున్నారు. అనుకుని రామలక్ష్మణులు అంతటి వాళ్ళు మూర్చిపోయారు. లక్ష్మణస్వామి తెలివి పొంది రామచంద్రమూర్తిని ఊరడించాడు. ఇంకేమి రామాయణం అసలు. వానరులందరూ దిక్కులు పట్టి పారిపోయారు. హనుమంతటి వారు కూడా నిర్వేదానికి గురైపోయారు. అప్పుడు అదృష్టవశాత్తు విభీషణుడు వచ్చాడు. వాడు మాయావి, రాక్షసుడు. వాడు సీతమ్మని చంపుతాడా? అంత కామమున్న రావణుడు సీతమ్మని సంహరిస్తే ఒప్పుకుంటాడా? ఒక్కనాటికి ఒప్పుకోడు. ఆమె మాయాసీత. తన మాయాశక్తుల చేత సృజించాడు సీతమ్మని. మీ అందరినీ మానసిక దౌర్బల్యానికి గురి చేశాడు. వాడు ఇప్పుడు హోమం చేయడానికి వెడతాడు. నికుంభలా దేవాలయంలో ఉంటాడు. వాడు హోమం చేయడం పూర్తయిపోయిందా, ఇక వాడిని ఎవరూ పట్టుకోలేరు. వాడు యుద్ధానికి వచ్చేశాడా, మొత్తం వానర సైన్యాన్ని సంహరిస్తాడు. ఆ హోమం పూర్తవ్వకుండా మనం వెళ్ళాలి. హనుమ, లక్ష్మణ బయలుదేరండి అన్నారు. వెంటనే లక్ష్మణస్వామి, హనుమ బయలుదేరారు. ఆ నికుంభల దేవాలయంలో కూర్చున్నాడు. బయటంతా రాక్షసుల్ని కాపు పెట్టాడు. భయంకరమైనటువంటి హోమం చేస్తున్నాడు. హోమం పూర్తయి పీఠమించి లేచాడా, మళ్ళీ ఒక ప్రత్యేక రథం హోమగుండంలోంచి వస్తుంది. అది ఎక్కుతాడు. ఎక్కితే ఇక కనపడ్డా. తామసీ విద్యని ఉపాసన చేసి అక్కడి నుంచి అస్త్రప్రయోగం చేస్తాడు.
కాబట్టి ఇప్పుడు పీటల మించి లేచిపోవాలి. బ్రహ్మగారికి మాట ఇచ్చాడు, ఏ రోజునైనా హోమం చేస్తుండగా పూర్తి చెయ్యకుండా పీటల మించి లేచిపోతే ఆ రోజున నేను మరణిస్తానన్నాడు. ఇంద్రజిత్ చచ్చిపోతే తప్ప ఆ యుద్ధం గెలవడం సాధ్యం కాదు, పడిపోవాలి ఇంద్రజిత్. అలా పడిపోవాలంటే పీటల మించి లేచిపోవాలి. పీటల మించి లేచిపోవాలంటే ఎలా? మహానుభావుడు స్వామి హనుమకి సాధ్యమైంది. అక్కడ ఉన్న వానర వీరులందరినీ మర్దించేశారు, అక్కడ ఉన్న రాక్షస వీరుల్ని మర్దించేశారు పట్టుకుని. ఆ చుట్టుపక్కల కాపలా ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద కేకలు పెట్టారు, ఓయ్ ఇంద్రజిత్తు, అసలు తర్వాత నువ్వు ఈ హోమం పూర్తి చేయడం, యుద్ధానికి వెళ్ళడం, అసలు మేము బతికుంటే కదూ, ఓ పక్క నుంచి మమ్మల్ని అందరినీ చంపేస్తున్నాడు ఈ హనుమ, ఈయన వచ్చి నీ మీద పడిపోతాడు, లే రా రక్షించు రక్షించు అని అరిచారు. తన వారన్న వారందరూ చేస్తున్నటువంటి ఆ హాహాకారాలు, ఆ కేకలు విని తట్టుకోలేకపోయాడు ఇంద్రజిత్. తట్టుకోలేక చేస్తున్న హోమాన్ని మధ్యలో విడిచిపెట్టి పీఠమించి లేచిపోయి రథం ఎక్కాడు. ఇదే అదును సంహరించి వాళ్ళన్నాడు విభీషణుడు లక్ష్మణస్వామిని. స్వామి హనుమ రోజున అలా బుద్ధితో యుక్తి పన్ని ఉండి ఉండకపోతే, అంత బలంతో రాక్షసుల్ని మర్దించి ఉండకపోతే అసలు లేస్తాడా పీటల మించి ఇంద్రజిత్? లేవకపోతే ఇంద్రజిత్తుని సంహారం చేయడం కుదురుతుందా? ఆ రోజు వాడు హోమం పూర్తి చేస్తే ఏమయ్యేదో రామాయణం. హోమం పూర్తి చేయకుండా రథం ఎక్కి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వస్తే ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. లక్ష్మణస్వామి నేల మీద ఉన్నారు, వాడు రథం మీద ఉన్నాడు, అది దివ్యరథం. అప్పుడు స్వామి హనుమ వాహనమై లక్ష్మణస్వామిని తన భుజాల మీదకి ఎక్కించుకున్నారు. ఎక్కించుకున్న నాడు ఆ హనుమని బాణములు పెట్టి కొడితే పూచిన మోదుగు చెట్టులా అయ్యారు. అయినా సరే రామకార్యం కోసం, రాముడి కోసం, ధర్మం కోసం, తనని నమ్ముకున్న వానరుల కోసం, తన ప్రభు అయిన సుగ్రీవుడి కోసం లక్ష్మణస్వామిని వహించారు. భయంకరమైనటువంటి యుద్ధం ఇద్దరికీ మధ్య జరిగింది. అంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో చిట్ట చివరికి రౌద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. రథాన్ని పడగొట్టాడు, సారథిని పడగొట్టాడు. చిట్ట చివరికి ఇంద్రజిత్తు ఇవన్నీ పోయినా సరే చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని వేరొక ధనస్సు తీసుకుని లక్ష్మణస్వామి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి రామాయణానికి మూలమంత్రం అంటారు, ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషీచా ప్రతిద్వంద్వశరైనం జహిరావణిం. ఈ మాటలు చెప్పి రావణుని యొక్క కుమారుడైన ఈ ఇంద్రజిత్తు మరణించుగాక అని బాణప్రయోగం చేస్తే అప్పుడు ఇంద్రజిత్తు యొక్క శిరస్సు ఛేదింపబడింది. స్వామి హనుమ లేకపోతే అసలు ఆ ఇంద్రజిత్తు సంహారం చెయ్యడం అనేటటువంటిది అంత తేలికగా జరిగి ఉండేదా అనే ఆలోచన చేస్తే అసలు అది అంత తేలికగా జరిగేటటువంటి కార్యం కానే కాదు. For more videos like this, subscribe Big TV channel.